ఇప్పుడు కామన్గా తెలుగు రాష్ట్రాలు రెండు డైలాగ్ నిలబడుతున్నాయి గట్టిగా. రెండు చెప్తా నేను, అది మీ దగ్గర ఉన్నాయో మీరు నాకు చెప్పాలి. ఆ డైలాగ్ ఏంటంటే ఇట్లాంటివి రెండో డైలాగ్ అవన్నీ నడుస్తుందా? ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నా చెప్పండి. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇవాళ వచ్చిన కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎంతమందికి తెలుసు? కొన్ని పాత వాళ్ళని కూడా అడుగుతున్నారు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే పూర్తిగా ఎంతమంది తెలుసు? ఒకటి ఆయన కూడా మా దగ్గర జాయిన్ అయినాడు. తెలియదా కూడా చెప్తారా? తెలియదు అని చెప్పచ్చా? చెప్పండి. అది కూడా తెలుసా? ఇలా రాకముందు నాకు కూడా తెలియదు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న చాలా మంది డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏందో తెలియదు. కొన్ని నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏదో తెలుసా? తెలియదు. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏదో మరి గట్టి ఎట్లా గిన్నె చూసిన అలవాటు తెలియనప్పుడు ఇన్ని చూసినా ఎట్లా ఎవరికి నష్టం? అది ఎవరి నోట్లో మనం వస్తున్నాడు చెప్పినోనిక మస్తుగా చూసిన అన్నోనిక ఇవన్నీ ఫేక్ అన్నాడు కదా. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటో తెలియనప్పుడు ఫేక్ అని తెలిసి ఇట్లా నువ్వు అడుక్కుంటూ పోతే కొన్ని లక్షల క్వశ్చన్ ఉన్నాయి. జనాలకు ఏమైపోయిందంటే చెట్టు మీద ఇస్త్రాగ గుర్తులు, పొట్టు మీద ఇల్లాకులు, అవతల నోట్ల వన్ కోసం కామన్. ఇంటికా వస్తే ఖాళీ కూర్చొని జగన్మోహన్ రెడ్డి పరిపాలన మంచిగా లేదు, చంద్రబాబు నాయుడు కూడా చేసుకోలేదు, నువ్వు ఎక్కువ కాకపోయి ఆమె ఇంటి పక్కన మోరీ క్లీన్ గా లేదు, అది అడుగు ఫస్ట్. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతాం తర్వాత. ఆ దాకా పోయిందంటే ఓడిపోయినా గెలిచినా జగన్మోహన్ రెడ్డి అయినా గ్రేటే, చంద్రబాబు నాయుడు గ్రేట్. మనకి ఏంది మచ్చా? ఇప్పుడు చచ్చిపోయినాక మన వాళ్ళకి జై జిందాబాద్ డౌన్ కొట్టుకుంటూ నీ జీవితం సగా మన పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు వాళ్ళ అమ్మ చాలా గర్వపడుతుంది కొడుకు గంటలు. మన అమ్మ పరిస్థితి ఏంటి? ఇంకోసారి ఫోన్ కూడా తక్కువ ఉన్నారు. ఎవరు నాది నా ఫోన్ కూడా ఖరాబ్ అవుతుంది.